హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు గదా! నేను గూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. ఈరోజైతే మా పెద్ద బాబు వాని స్టైల్‌లో బిర్యానీ అయితే జేత్తాడు. చికెన్ బిర్యానీ. అయితే ఎట్లా జేత్తాడు, ఏందనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. ఇక్కడైతే నాన్ స్టిక్ ప్యాన్ బిర్యానీ కోసం సెపరేటు ఇది నాన్ స్టిక్ ప్యాన్ అయితే తీసుకున్నాం. ఆ ప్యాన్‌లో అయితే చికెన్ ఒక హాఫ్ కిలో తీసుకున్నాడు. కొద్దిగా ఉప్పైతే యేసుకున్నాడు. కొద్దిగా హోల్ గరం మసాలాలు, లవంగాలు, ఇలాచి, దాల్చిని, షాజీరా ఇవన్నీ గూడా యేసుకుంటాండు. ఇప్పుడైతే దాల్చిని గూడా యేసుకున్నాడు. వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు, కారం అయితే వేసుకుందాం. ఇక్కడ ఉప్పు యేసుకున్నాడు. దాంతో పాటు కారం ఒక 2 టేబుల్ స్పూన్లు. ఇక్కడ చికెన్‌కు సరిపడా ఉప్పు, కారాలైతే వేసుకోండి. మళ్ళా మనము పెరుగేసుకున్న తర్వాత మళ్ళా ఉప్పు, కారాలు వేసుకోవాల్సొస్తది. కాబట్టి ఇక్కడ చికెన్‌కు సరిపడా ఉప్పు, కారాలు మాత్రమే యేసుకుంటాండు. దీంతో పాటు మనము నెయ్యి మనకు చికెన్ బిర్యానీ అయినా, మటన్ బిర్యానీ అయినా నెయ్యిని యూజ్ చేస్తాం కదా! ఇక్కడ నెయ్యి అయితే వేసుకుంటాండు. ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి. దాంతో పాటు మనం ఆయిల్ కూడా ఇందులో యాడ్ చేస్తాం. ఫస్ట్ అయితే నెయ్యి అయితే వేసుకుంటాండు. అంతేకాకుండా మనం ముందుగానే ఉల్లిపాయలనైతే ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం. అవి కూడా యాడ్ చేద్దాం. ఇక్కడైతే సన్నగా గడి చేసుకున్న కొత్తిమీర, దాంతో పాటు ముందుగానే మంచిగా ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు, ఒక 2-3 ఉల్లిపాయలైతే కట్ చేసుకొని మంచిగా నూనెలో ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్ ఇవి కూడా వేసుకున్నాడు. ఆ తర్వాత కొద్దిగా నూనె, ఇంతకుముందు 2 టేబుల్ స్పూన్ల నెయ్యేసుకున్నాం కదా! అదే విధంగా మళ్ళీ ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటాండు. ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ చికెన్ను మనం ఒక 15 నిమిషాలైతే మంచిగా పక్కన పెట్టేసుకోవాలి. అంటే నానబెట్టుకోవాలి. అప్పుడు మనకు ఇందులో ఉప్పు, కారాలు మంచిగా పోయి మంచిగా చికెన్ అనేది పచ్ స చప్పగా ఉండకుండా మంచిగా టేస్ట్‌గా ఉంటది. ఈ విధంగా ఒక 15 నిమిషాలైతే పక్కన పెట్టేసుకుందాం కలిపి. ఇక్కడైతే మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాడు ఒక 15 నిమిషాలు. ఒక 15 నిమిషాల తర్వాత మనము ఇందులో మళ్ళా కొద్దిగా మసాలాలైతే యాడ్ చేయాలి. ఇక్కడైతే పెద్ద ప్యాకెట్ పెరుగైతే తీసుకున్నాడు. ఈ విధంగా పెరుగు వేసుకుందాం. పెరుగు వేసిన తర్వాత మనకు ఉప్పు, కారాలు అన్నీ కూడా తగ్గిపోతాయి. కాబట్టి వీటికి సరిపడా ఉప్పు, కారాలు మళ్ళా వేసుకోవాలి. ఈ విధంగా ఒక పెద్ద పా అరకిలో పెరుగు ఉంటది కదా! ప్యాకెటు అది వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటికి సరిపడా ఉప్పు, కారాలు మళ్ళా వేసుకుందాం మంచిగా కలుపుకొని. ఈ విధంగా 2 సార్లు మనమైతే చికెన్‌ను మంచిగా ఉప్పు, కారాలు కలుపుకోవడం, 2 సార్లు నానబెట్టుకోవడం. ఈ విధంగా పెరుగులో నానబెట్టిన చికెన్ కూడా మళ్ళొక 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇది మటన్ ప్రాసెస్ కూడా ఈ విధంగానే 2 సార్లు మనం ఉప్పు, కారాలు వేసుకొని కలుపుకొని నానబెట్టుకోవడం. ఆ తర్వాత మళ్ళా పెరుగు వేసుకొని, మళ్ళీ ఉప్పు, కారాలు వేసుకొని మళ్ళొక 15, 20 నిమిషాలు నానబెట్టుకోవడం చేయాలి. అప్పుడు బిర్యానీ అనేది పర్ఫెక్ట్‌గా వస్తది. టేస్ట్ వైజు మంచిగుంటది. అంతేకాకుండా ఉప్పు, కారాలు అన్నీ కూడా పీసెస్‌కి బట్టి మనకు టేస్ట్ అనేది చప్పగా గాకుండా మంచిగుంటది. చికెన్ పీస్ అయినా, మటన్ పీస్ అయినా. అంతేగాకుండా మటన్ గూడా తొందరగా ఉడుకుతది ఈ విధంగా ప్రాసెస్ జేయడం వల్ల. ఈ విధంగా మంచిగా అయితే కలుపుకున్నాడు. ఉప్పు, కారాలు జూసుకొని మళ్ళీ మీరు కలుపుకోండి. ఇక్కడైతే కారం, ఉప్పు అయితే తగ్గిపోతది. అందుకని చెప్పి మళ్ళా కారం అయితే యేసుకుంటాండు. ఒక 2 టేబుల్ స్పూన్ల కారం. ఆ తర్వాత ఉప్పు గూడా సరిపడా వేసుకుందాం. ఇక్కడ ఉప్పు గూడా కొద్దిగా వేసుకున్నాడు. అంతేగాకుండా మనం ఇంతవరకైతే గరం మసాలా పౌడరు, చికెన్ మసాలా పౌడర్, ధనియాల పౌడర్ అవేమి యేసుకోలేదు. వీడు చేసే చికెన్ బిర్యానీలో అయితే ధనియాల పౌడర్ అయితే వేసుకోడట.
వాని స్టైలే చేస్తాడు కాబట్టి ఇక్కడ ధనియాల పౌడర్ అయితే యాడ్ చేయలేదు. ఓన్లీ గరం మసాలా పౌడర్ మాత్రమే యాడ్ చేసిండు. ఈ విధంగా పెరుగు సరిపోలేదని చెప్పి ఇంకొద్దిగా పెరుగు వేసుకున్నాడు. వాని స్టైలే చేస్తాడు. టేస్ట్ వైజ్ మాత్రం మస్తున్నది. ఎందుకంటే మేము తిన్నాం కాబట్టి చెప్తున్నా. ఇక్కడైతే మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ ఉప్పు కారాలు మంచిగా చికెన్కి పట్టేలాగా మళ్ళీ ఒక్కసారి కలుపుకొని మళ్ళీ ఒక 15-20 నిమిషాలు నానబెట్టుకుందాం. ఇక్కడైతే మంచి కలుపుకొని నానబెట్టుకున్న 15 నిమిషాల తర్వాత మనమైతే ఒక గిన్నెల వేడి నీళ్ళు తీసుకోవాలి. ఆ వేడి నీళ్ళను బాగా మసలనివ్వాలి. ఆ మసిలిన వేడి నీళ్ళను మనం ఈ చికెన్ గ్రేవీలో అయితే వేసుకోవాలి. ముందుగానే మనం కలుపుకున్నాం కదా, ఆ చికెన్లో ఈ కొద్దిగా ఈ వేడి నీళ్ళు పోసుకోవాలి. ఈ వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. చల్లటి నీళ్ళు పోయడం వల్ల మళ్ళీ చికెన్ అనేది గట్టిగా అయిపోతుంది. ఈ విధంగా వేడి నీళ్ళు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ వేడి నీళ్ళు మన చికెన్ మునిగే వరకు, అంటే చికెన్ పీసెస్ ఎంత ఉంటాయో అవి మునిగే వరకు మనకు ఈ నీళ్ళు అయితే పోసుకోవాలి. ఎంత క్వాంటిటీ అంటే చికెన్ ముక్కలు మునగాలి. మనకు ఎంత క్వాంటిటీ ఉన్నా పర్వాలేదు. నీళ్ళు మాత్రం మన చికెన్ ముక్కలు మునిగే వరకు యాడ్ చేస్తే సరిపోతుంది వేడి నీళ్ళు. ఈ విధంగా చూసుకొని మీరు వేసుకోండి. ఇంకొద్దిగా తక్కువ పడ్డట్టున్నాయి, అందుకే మళ్ళీ వేసుకున్నాడు. ఈ విధంగా వేసుకుందాం. ఈ విధంగా వేసుకోవడం వల్ల ఈ 75% ఉడికిన మన రైసు ఈ నీళ్ళతోని 100% ఉడుకుతుంది. అంతేకాకుండా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇక్కడైతే స్పూన్తోని మంచి గలపడం వస్తలేదు మమ్మీ అని చెప్పి వాడు చేయితోనైతే మంచిగా కలిపేస్తాడు. ఈ విధంగా మంచిగా కలుపుకున్నాడు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అంతలోపు మనమైతే రైస్ ప్రాసెస్ అయితే చేసుకుందాం. ఇక్కడ మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు రైస్ ప్రాసెస్లోకి అయితే పోదాం. ఇక్కడైతే ఒక గిన్నెల నీళ్లు పోసుకొని మంచిగా నీళ్ళు అయితే వేడి అయ్యేలోపు మనమైతే ఇక్కడ షాజీరా 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాం. బియ్యానికి సరిపడా ఉప్పు, ఎక్కువ ఉప్పు వేసుకోండి. ఎందుకంటే ఉప్పుతోనే మనకు మిగతా మసాలాల టేస్ట్ అనేది, ఫ్లేవర్ అనేది ఉప్పు వల్లనే పడుతుంది. ఇక్కడ రైస్ కోసం ఉప్పు వేసుకున్న తర్వాత లవంగాలు ఒక 4, ఇలాచీలు ఒక 3, షాజీరా 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాడు. వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్, దాల్చిని, దాంతోపాటు కొత్తిమీర, అంతేకాకుండా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని నీళ్ళనైతే మంచిగా మరగనివ్వాలి. నీళ్ళు అనేవి మంచిగా మరిగిన తర్వాత మనమైతే ఇక్కడ బాస్మతి రైస్ మాత్రమే తీసుకున్నాం. మేమైతే ఒక 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాం. ఇక్కడైతే ఆయిల్ అయితే యాడ్ చేస్తాడు. బాస్మతి రైస్ వేయడం వల్ల బిర్యానీ అనేది కరెక్ట్ పర్ఫెక్ట్గా, మనకు బయట కొనే బిర్యానీ ఏ విధంగా ఉంటుందో చూడడానికి అట్లనే ఉంటుంది కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ విధంగా నీళ్ళు అయితే మంచిగా మసిలినాయి. మంచిగా మరిగిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ను ఇలా యాడ్ చేద్దాం. 2 గంటల ముందే బాస్మతి రైస్ నానబెట్టాం కాబట్టి పర్ఫెక్ట్గా మనకు ఉడుకుతుంది. ఒక 75% ఉడకాలి మనకు ఈ బాస్మతి రైస్ అయితే. నార్మల్ రైస్ అయితే మనకు అంత పర్ఫెక్ట్గా రాదు. ఒకవేళ మీరు నార్మల్ రైస్తో చేయాలనుకుంటే మనకు బాస్మతి రైస్, నార్మల్ రైస్ 2 ఈక్వల్గా తీసుకొని, లేకపోతే బాస్మతి రైస్ని ఎక్కువ తీసుకోండి, నార్మల్ రైస్ని తక్కువ తీసుకొని ఆ విధంగా చేయండి. ఇక్కడైతే మంచిగా బాస్మతి రైస్ అయితే ఇప్పుడే కొద్దిగా నీళ్ళైతే వేడైనాయి. ఇక్కడైతే చికెన్ అయితే పర్ఫెక్ట్గా మంచిగా నానిపోతుంది. ఈ విధంగా మనకు ముందుగానే మనం 20 నిమిషాలు నానబెట్టిన ఈ చికెన్‌ల మనకు 75% ఉడికిన ఈ బాస్మతి రైస్‌ను వేసుకుందాం. నేనైతే అసలు కొంచెం కూడా హెల్ప్ చేత్తలేను. మొత్తం కూడా మా పెద్ద బాబాయ్ చేత్తాండు. నేను ఓన్లీ కెమెరా పట్టుకొని మాత్రమే వానికి హెల్ప్ చేత్తాన. ఈరోజు వాళ్ళ డ్యాడీ ఆఫీస్‌కెళ్ళిండు. అందుకని చెప్పి వీడే బిర్యానీ చేత్తాండు. లేకపోతే మా హస్బెండే చేసేవారు. పిల్లలకు అన్ని రకాల వంటలు నేర్పియాలి. వాళ్ళకు గూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా గూడా వాళ్ళు చేసుకునేలాగా మనకైతే మగ పిల్లలు, ఆడపిల్లలు అనేది ఏం చూడకుండా అందరికీ అన్నీ నేర్పియాలి. ఈ విధంగా బిర్యానీ బాస్మతి రైస్ అయితే వేసుకున్నాడు. మంచిగా ఈక్వల్‌గా స్ప్రెడ్ చేసిన తర్వాత కలర్ కోసం కొద్దిగా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తాండు. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మనం ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నాం గదా కొత్తిమీర, అది గూడా వేసుకుంటాడు. ఆ తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, అవి కొద్దిగా పక్కన పెట్టేసుకొని డెకరేషన్ కోసం అయితే పక్కన పెట్టేసిండు. ఇప్పుడు వీటి మీద స్ప్రెడ్ చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా మనం నెయ్యి వేసుకుందాం. కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేద్దాం. ఒకవేళ నెయ్యి లేకపోతే నూనె యాడ్ చేయండి.
ఆ తర్వాత బిర్యానీ కోసం దమ్ అయితే పెట్టిండు. కింద ఒక ప్యాన్ పెట్టిండు. ఆ తర్వాత బిర్యానీ కలుపుకున్న ఆ ప్యాన్ పెట్టేసి ఒక వెట్ క్లాత్‌నైతే పెట్టేసి ఈ విధంగా ఫోల్డ్ చేత్తాండు. మనం బిర్యానీ ఎప్పుడు గాని 15 నిమిషాలు ఫుల్ హై ఫ్లేమ్‌లో ఉంచాలే. ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఉంచితే మనకైతే పర్ఫెక్ట్ బిర్యానీ అయితే వచ్చేస్తది. ఈ విధంగా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మేమైతే మధ్యాహ్నం 1:30 అట్లా అయితాంది. ఇక మా పెద్దోడే సర్వ్ చేస్తాండు. ఈ విధంగా మా పెద్ద బాబు చేసిన బిర్యానీ మరి మీకు ఎట్లా నచ్చింది? నచ్చిందా లేదా? వాని కోసం ఒక లైక్ ఇయ్యండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్‌ని బెల్ గంటను ఆన్‌లోనే పెట్టుకోండి. ఈ విధంగా పర్ఫెక్ట్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందనుకుంటానా? నచ్చితే ఒక లైక్ ఇయ్యండి వాని కోసం. ఇంకొక మంచి రెసిపీతో మిమ్మల్ని అయితే కలుస్తా మరి. ఇంకొక మంచి రెసిపీతో మిమ్మల్ని అయితే కలుస్తా మరి. అంతవరకు ఉంటా మరి. నమస్తే. సెలవు.